అందరికీ హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ అండి. మష్రూమ్ మసాలా కర్రీ చాలా సింపుల్ అండి. గ్రేవీ కర్రీ అనమాట. ఇది మనకి రైస్‌లోకి, చపాతీలోకి ఇంకా ఫ్లేవర్డ్ రైస్‌లు ఉంటాయి కదా! లైక్ బగారా రైస్, జీరా రైస్, వెజ్ పులావ్ అన్నిట్లోకి బావుంటుందండి. ఫస్ట్ నేను ఒక ప్యాకెట్ బటన్ మష్రూమ్ తీసుకున్నాను. నీట్‌గా కడిగేసి ఇలా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బాండీలో 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లండి. ఆయిల్ వేడైన తర్వాత ఈ కట్ చేసిన మష్రూమ్స్ అనేది వేసుకొని ఒక 5 మినిట్స్ అందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం లైట్‌గా ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం అదే బాండీలో కొంచెము ఆయిల్‌లోనే జీలకర్ర వేసుకోవాలి. ఆ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఈలోపు మనం ఏం చేయాలంటే 4 టొమాటోసు, కొంచెం అల్లము, గార్లిక్ అనేది ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది మనకి గ్రేవీ లాగా అవుతుందండి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఎప్పుడూ ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. ఇంక ఈ ఆయిల్‌లో అనమాట మనం మిక్సీ పట్టుకున్న పేస్టులు 2 వేసేసి పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని గ్రేవీ అంతా బాగా చక్కగా ఉడికిన తర్వాత కారం కూడా వేసుకొని ఇంకా మష్రూమ్స్ కూడా వేసుకోవాలండి. మష్రూమ్స్ వేసాక ఇంకొక 5 నిమిషాలు ఆయిల్ అంతా పైకి తేలే వరకు మనం కర్రీ అనేది ఉడికించుకోవాలి. చాలా టేస్ట్ అనేది వస్తుందండి. గ్రేవీ అనేది చక్కగా చిక్కబడి దగ్గరికి అవ్వాలండి. అప్పుడే రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.